రాజకీయాల్లోనే కాదు, ఎక్కడైనా కూడా అదృష్టంతో పాటు అన్నీ కలిసి రావాలి. చేతికి, నోటికి మధ్య కూడా కనపడని దూరం ఉంటుందండి. అందువల్ల ఎక్కడైనా, ఎప్పుడైనా ఏమన్నా జరగచ్చు. ఇది మన మెగా బ్రదర్ ఎమ్మెల్సీ జనసేన నేత నాగబాబు విషయం చూసుకుంటే ఇతర ఆలోచనలు రాకుండా మానవు. ఇంతకీ ఏంటి నాగబాబు విషయం అంటే, రాజకీయంగా ఆయనకు ఆశ, నిరాశ మధ్య గడిచిన ఒక ఏడాది కాలంగా డిసెంబర్ 9 గుర్తు చేసుకోవాలి. సరిగ్గా ఏడాది క్రితం అంటే 2024 డిసెంబర్ 9న ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్డీఏ ఏపీ కూటమి సారథిగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగబాబుని మంత్రివర్గంలోకి తీసుకుంటామని ట్వీట్ చేశారు. అయితే అది ఒక సంవత్సరంగా వస్తుంది, కానీ అవ్వాల్సిందైతే కాలేదు. ఇక నాగబాబు మంత్రివర్గంలోకి తీసుకుంటాం చంద్రబాబు ట్వీట్ చేసే నాటికి ఆయన ఏపీలోని ఉభయ సభలో ఎక్కడా సభ్యుడైతే కారు. కానీ ఈ ఏడాది మార్చి 30న ఆయన ఎమ్మెల్సీగా ఎన్నుకున్నారు. ఇప్పటికీ 7 నెలలు అయినాయి ఆయన చట్టసభలో సభ్యుడిగా కొనసాగుతున్నారు. కానీ ఇంతవరకు మంత్రి పదవి మీద అడ్రస్ లేదు. మంత్రి పదవి చెప్పాలంటే యాక్చువల్గా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అయితే సరిపోద్ది. అలా చూసుకుంటే నాగబాబు ఎమ్మెల్సీ కదా, కానీ ఆయనకి మంత్రి పదవి దక్కలేదనేది ఒక చర్చగానే ఉంది. అయితే టీడీపీ వైపు నుంచి ఏ రకమైన ఇబ్బంది లేదు. ఏకంగా కూటమి సారథి హోదాలు చంద్రబాబే నాగబాబుని మంత్రి చేస్తామని అనౌన్స్ చేశారు. కాబట్టి ఆ సైడ్ ఇబ్బంది ఏం లేదు. ఇక జనసేనకు మరో మంత్రి పదవి ఇస్తామంటే బీజేపీ కూడా అభ్యంతరం పెట్టి ఉండదు. 21 మంది ఎమ్మెల్యేలు కలిగి కూటమిలో రెండో అతిపెద్ద మిత్రపక్షంగా ఉన్న జనసేన క్యాబినెట్లో 4 బెర్తలు ఇవ్వడం సబబే. మరి అడ్డంకి ఏంటంటే సామాజిక వర్గం, అది కూడా జనసేనలోనే. ఇక నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వటం వరకు ఓకే, కానీ అనుమతి ఇచ్చింది మాత్రం జనసేన అధినేత అంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ఓకే అనాల్సి ఉందట. పవన్కి కూడా నాగబాబు మంత్రి పదవి అవటం ఆనందమే, కానీ ఆయన పార్టీ అధినేతగా రాజకీయ, ప్రాంతీయ, సామాజిక సమీకరణాలని బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది. జనసేనలో ఇప్పటికే 3 మంత్రులు, అందులో 2 ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. దాంతో మరో పదవి అదే సామాజిక వర్గానికి దక్కితే అది పార్టీకి అంత మంచిది కాదని సంకేతాలు వెళ్తాయి. అందుకే ఆయనకు మంత్రి పదవి ఆలస్యం అవుతుందని కూడా టాక్ నడుస్తుంది. ఇక చూస్తే 2026లో కూటమి 2 ఏళ్ల పాలన పూర్తయిన తర్వాత మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం ఉంటుంది. మంత్రివర్గంలో కూడా మార్పులు వస్తాయని చెప్తున్నారు. ఆ సమయంలో జనసేన మంత్రి పదవులు మార్పు జరిగితే తప్పకుండా నాగబాబు క్యాబినెట్లో చోటు దక్కుతుంది. మరి అంటే ఈ రాజకీయ సమీకరణాలు, ఒకే కులానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఉద్యోగాలు ఇచ్చుకున్నారు, ఇలాంటి రకరకాల అంశాల గురించి కూడా మేబీ పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుండొచ్చు. కానీ చూడాలి, నాగబాబుకి ఈ సంవత్సరమైనా మంత్రి పదవి వరిస్తుందేమో చూడాలి.